అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన 3వ వన్డే మ్యాచ్లో భారత్ 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ క్లీన్ స్వీప్ పూర్తిగా కూడా 3 వన్డేలు మ్యాచ్లు ఇంగ్లాండ్పై గెలిచి స్వదేశీ గడ్డపై తమ సత్తా ఏంటో మరొకసారి ప్రపంచానికి తెలియచేసింది. ఇక ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ తీసుకుంది. ఇక రోహిత్ శర్మపై ఎన్నో అంచనాలైతే 3వ వన్డేలో బరిలోకి దిగాడు. కానీ ఒక్క పరుగుకే రోహిత్ శర్మ అవుట్ అయ్యి కొంచెం నిరాశపరిచాడు. కానీ ఇంకొక ఓపెనర్ శుభం గిల్ అయితే 112 పరుగులు చేసి తనకు పూర్తిగా కూడా ఆకాశానికి హద్దు అన్నట్లుగా ఎక్కడా కూడా 4లు 6లతో తగ్గేదే లేదన్నట్టు పూర్తిగా కూడా బౌండరీ మొత్తాన్ని పూర్తిగా కూడా బౌండరీలతో నింపేశాడు స్టేడియం మొత్తాన్ని. ఇక ముఖ్యంగా అతనికి సపోర్ట్గా ముఖ్యంగా మన కోహ్లీ కూడా ఈసారి ఫామ్లోకి రావడం జరిగింది. 52 పరుగులు చేసి తను కూడా ఫామ్లోకి వచ్చాను అని కొంచెం నిరూపించుకుంటున్న సందర్భంలోనే అవుట్ అయ్యాడు. కాబట్టి కోహ్లీ ఫ్యాన్స్ మరొకసారి సెంచరీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉంది. ఇక కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించడంతో భారత్ జట్టు 50 ఓవర్లలో 356 పరుగులు చేయడం జరిగింది. మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు అయితే అంతగా చేయలేదు. ఒక శ్రేయస్ అయ్యర్ మాత్రం 78 పరుగులు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా శుభం గిల్ 112 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 78, కేఎల్ రాహుల్ ముఖ్యంగా 40 పరుగులు, అలాగే విరాట్ కోహ్లీ 52 పరుగులతో భారత్ అయితే 356 పరుగులు చేసి 357 టార్గెట్ని అయితే ఇంగ్లాండ్ ముందు ఉంచింది. కాబట్టి ముఖ్యంగా ఇంగ్లాండ్ కూడా ధాటిగా ప్రారంభించింది, కానీ వరుసగా వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. ఇక ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ బౌలర్స్ ముఖ్యంగా రషీద్ అయితే 4 వికెట్లు తీసి ముఖ్యంగా తను కూడా సత్తా చాటడం జరిగింది. ఇక బ్యాటింగ్లోకి వచ్చిన ఇంగ్లాండ్ జట్టు మొదట్లో కొంచెం పర్లేదు అనిపించినప్పటికీ వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్లో రాణించిన విధంగానే బౌలింగ్లో కూడా రాణించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, అలాగే హర్షిత్ రాణా 2 వికెట్లు, అలాగే హర్షదీప్ సింగ్ కూడా 2 వికెట్లు తీయడంతో ముఖ్యంగా మనకి భారత్ బౌలింగ్ కూడా మరొకసారి సత్తా చూపించడం జరిగింది. అలాగే వీళ్ళకి సపోర్ట్గా కుల్దీప్ యాదవ్, అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా తల ఒక వికెట్ తీయడంతో ముఖ్యంగా ఈజీగా ఏమైనా కొంచెం ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్తుందా అన్న మ్యాచ్ కాస్త 34 ఓవర్లోనే కంప్లీట్గా ఆల్అవుట్ చేయడంతో భారత్ 3వ వన్డేను కూడా ఘన విజయంతో ముగించింది. కాబట్టి 3 వన్డేల సిరీస్ కాస్త 3-0తో భారత్ అయితే సంచలనం సృష్టించి సొంత గడ్డపై తమకు ఎదురు లేదని మరొకసారి ప్రపంచానికైతే తెలియజేసింది. కాబట్టి ఈ సిరీస్ ద్వారా ముఖ్యంగా రోహిత్ శర్మ, కోహ్లీ ఫామ్లోకి రావటం అనేది భారత్ అభిమానులకి చాలా శుభసూచకం. ముఖ్యంగా 2వ మ్యాచ్లో మనం చూసుకుంటే రోహిత్ శర్మ చలరేగి సెంచరీ చేస్తే 3వ మ్యాచ్లో కూడా కోహ్లీ టచ్లోకి వచ్చి 52 పరుగులతో రాణించాడు. కాబట్టి వీళ్ళిద్దరి ఫ్యాన్స్కి ఇది ఒక మంచి శుభ పరిణామం. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మనం మ్యాచెస్గా అనుకున్నాము. ఆ విధంగానే ఈ ఇంపార్టెంట్ మ్యాచెస్లో రోహిత్ శర్మ, కోహ్లీ ఫామ్లోకి రావడంతో రానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఇంకా ఎక్కువ ఆశలు అయితే భారత అభిమానులు అయితే పెంచుకున్నారు. కాబట్టి 23వ తారీఖు జరగబోయే మ్యాచ్ అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్తో జరగబోతుంది. కాబట్టి ఓవరాల్గా ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వన్డే సిరీస్ ఇంగ్లాండ్పై స్వదేశీ గడ్డపై గెలిచిన ఉత్సాహంతో భారత్ అయితే ఆడబోతుంది. కాబట్టి ఓవరాల్గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఖచ్చితంగా గెలవాలని అయితే భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే స్వదేశీ గడ్డపై T20 సిరీస్